హలో అండి, నా పేరు డాక్టర్ గిరిధర్. మా ఫాదర్ నేమ్ వచ్చేసి ఏ తిరుపతి. ఈజ్ 53 year old, సింగరేణి ఎంప్లాయీ. మా ఫాదర్కి ఏంటంటే 2017 నుంచి వెళ్ళి మెల్లగా లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఇట్లా తిమ్మిరి అట్లా స్టార్ట్ అయింది ఫస్ట్. మెల్లమెల్లగా అది ట్రిమ్మర్స్ కూడా వచ్చి ఉండే. సో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇది పార్కిన్సన్స్ అని చెప్పారు 2017లో. ఎప్పుడు మెడికేషన్స్ మీద ఉండేవాడు. ఫస్ట్ 2 doses ఉండే, అది కాస్త ఇప్పుడు ప్రజెంట్ 6 doses అయ్యాయి. సో 6 doses వేసుకోవడం వల్ల డ్రగ్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా వచ్చాయి. మేము ఫర్దర్గా కన్సల్ట్ అయితే 2 options అని చెప్పారు. ఒక డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్, ఇంకోటి వచ్చేసి MRGFS అని చెప్పారు. డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనేది కొంచెం ఇన్వేసివ్ అనిపించింది. MRGFS అనేది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, లేటెస్ట్ టెక్నాలజీ అని. అండ్ దానికోసం వీఆర్ ఫ్రమ్ హైదరాబాద్, తెలంగాణ స్టేట్. సో మేము మా లొకాలిటీలో చూస్తే లాస్ట్ ఇయర్ నేను యాక్చువల్లీ నవంబర్లో చూస్తే గూగుల్లో చూస్తే కిమ్స్లో వస్తుందని విన్నా. సో డిసెంబర్లో ఇక్కడ మొత్తం సెటప్ పెట్టారు. సో ఇక్కడ చేస్తున్నారని విన్నాను. సో ఐ జస్ట్ కన్సల్టెడ్ హేమా మ్యామ్, మా MRGFS కోఆర్డినేటర్. షీ ఎక్స్ప్లెయిన్ మీ ఎవ్రీథింగ్. అండ్ నేను ఇక్కడ త్రూ హర్ ఐ కేమ్ టు ద కన్సల్టేషన్. జయశ్రీ మ్యామ్, మానస్ సార్, తర్వాత గోపాల్ సార్, వీళ్ళందరూ అసెస్ చేసి మా ఫాదర్ ఈ MRGFS ఫిట్ అవుతారని చెప్పారు. సో అతనికి, మా డాడీకి ట్రిమర్స్ కంటే రిజిడిటీ ఎక్కువ ఉండేది, ఇక్కడ లెఫ్ట్ సైడ్ రిజిడిటీ ఎక్కువ ఉండేది. సో మా సార్ చెప్పాను దట్స్ మై మెయిన్ కన్సర్న్ అని. సో నిన్న యాక్చువల్లీ June 4th అరౌండ్ 2 PM ప్లాన్ చేశారండి. సో ఈవినింగ్ అరౌండ్ 4 hours పట్టుండే, ఈవినింగ్ 6కి అయిపోయింది. సో వెళ్ళేటప్పుడు ఏంటంటే చాలా కష్టంగా వెళ్ళాం. మా ఫాదర్ ఏంటంటే రాగానే ఏంటంటే హీ ఫెల్ట్ కంప్లీట్లీ రిజిడిటీ ఫ్రీ ఆన్ ద లెఫ్ట్ సైడ్. అండ్ దెర్ ఇస్ నో ట్రిమర్స్ కూడా అయిపోయి హీ హిమ్సెల్ఫ్ టోల్డ్ ఐఎమ్ ఫీలింగ్ ఫ్రీ, లెఫ్ట్ సైడ్ మొత్తం నాకు ఫ్రీ అయింది. సో నాకు చాలా బాగా అనిపించింది అని చెప్పారు. So when I witnessed everything, because I was there through a complete journey, I felt it's a miracle. Especially for patients with Parkinson's, it will really help them, especially who are affordable. And if you are looking for something in a totally non-invasive, MRGFS in KIMS Hospital is one of the best. And the team here is I like the most important part of this team is coordination. And ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకోవడం, డేట్స్ ఇవ్వడం కానీ ఇట్లా. ఎస్పెషల్లీ హేమా మ్యామ్, షీ హెల్ప్డ్ a lot, and she is the first contact person అట్లా. So everything was successful. I was very happy. And I just want to thank Bhaskar Rao sir, who is a chairman of KIMS Hospital, and the whole neuro team, especially Manas sir. He's a very busy person. And Gopal sir, Jayashree, everyone, every part of the KIMS neurology team, they are too good actually. So I'm just thankful that ఇక్కడ తెలంగాణలో అవైలబుల్ ఇంత లేటెస్ట్ టెక్నాలజీ అవైలబుల్ వచ్చి పేషెంట్స్కి అంటే కొందరికి those who want to get it done వాళ్ళకి అవైలబుల్ ఉంది కాబట్టి that's a very good thing. I appreciate KIMS neurology team. నా పేరు తిరుపతి. నేను సింగరేణి భూపాలపల్లిలో కోల్ మైన్లో పనిచేసేవాడిని. నాకు ఈ ఎడమ చేయి మాట్లాడుతుంటే షేకింగ్ వచ్చేది. ఫస్ట్ బాగా స్టిఫ్నెస్ ఉండేది, లేపడం కష్టం అనేది. ఇట్లా చేసుకున్నాక ఈజీగా వేస్తుంది. కాబట్టి డాక్టర్ మానసం సారు, డాక్టర్ గోపాల్ సారు, డాక్టర్ జయశ్రీ మేడం గారు ఈ KIMS హాస్పిటల్లో వైద్యం చేయడానికి టీం బృందం, మంచి టీం ఉన్నది. గతంలో ఇది వేరే సర్జరీ చేస్తారంటే నేను ఆ సర్జరీ భయపడి నేను ఎంచుకోలేదు. దానికి ఇప్పుడు ట్రీట్మెంట్ మనం చేసుకోవడం చాలా బెస్ట్, మంచిది.